జౌల్ కెల్విన్ ఈరోజు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఫలితము. జౌల్ కెల్విన్ ఫలితము. జౌల్ కెల్విన్ ఫలితంలో డెఫినేషన్ చూడండి. When a gas under a constant high pressure, when a gas under a constant high pressure is passed through a porous plug, is passed through a porous plug to a region of constant low pressure, to a region of constant low pressure, there is a change in its temperature. There is change in its temperature. This is called as Joule-Kelvin or Joule-Thomson effect. This is called Joule-Kelvin effect or Joule-Thomson effect. When a gas under a constant high pressure is passed through a porous plug to a region of constant low pressure, there is a change in its temperature. This is called Joule-Kelvin effect. ఒక వాయువును అధిక పీడనము నుండి అల్ప పీడనమునకు, ఒక వాయువును స్థిర పీడనము వద్ద ఒక వాయువును అధిక పీడనము నుండి అల్ప పీడనమునకు పోరస్ ప్లగ్ ద్వారా పంపినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతలో మార్పు సంభవించును. ఒక వాయువును అధిక పీడన ప్రాంతము నుండి అల్పపీడన ప్రాంతానికి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత చేంజ్ అవుతుంది. దీన్నే జౌల్ కెల్విన్ ఫలితము లేదా జౌల్ థామ్సన్ ఫలితము అంటారు. పోరస్ ప్లగ్ అంటే ఇక్కడ ఒక కాటన్తో తయారు చేసిన ముద్ద లాంటి పదార్థం. కాటన్తో తయారు చేసిన ముద్ద లాంటి పదార్థం. ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? ప్రత్యేకంగా స్థిరంగా ఉండే అత్యధిక పీడనం వద్ద గల ఒక వాయువు పోరస్ ప్లగ్ ద్వారా స్థిరమైన అల్పపీడనము కలిగిన రెండో ప్రాంతాలను పంపించినప్పుడు ఏమవుద్ది? దాని యొక్క ఉష్ణోగ్రతలో మార్పు అనేది సంభవిస్తుంది. ఇది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క డెఫినేషన్. ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. Expression for Joule-Kelvin effect. Expression for Joule-Kelvin effect. Expression for Joule-Kelvin effect. ఇప్పుడు Joule-Kelvin effect ప్రకారం when a gas suffers Joule-Kelvin effect, the total enthalpy of the gas remains constant. ఏదన్నా ఒక వాయువు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ద్వారా పంపించినప్పుడు ఏమవుతుందంటే అది దానిలో ఎంథాల్పీ స్థిరంగా ఉంటుంది. ఎంథాల్పీ దేంతో సూచిస్తాం? హెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ పివి కాన్స్టెంట్. వెన్ ఎ గ్యాస్ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, ద టోటల్ ఎంథాల్పీ ఆఫ్ the gas remains constant. That is, enthalpy remains constant. H is equal to U plus PV. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. DH is equal to ఏమవుతుంది? ముందు DH is equal to U plus PV కాన్స్టెంట్ అన్నాం కాబట్టి du pdv plus vdp ఈక్వల్ టు 0 అనుకుందాం. u plus pv కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి du plus pdv plus vdp ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఏంటి? dq is equal to
du plus pdv. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? dq is equal to tds. ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ లా. వీటి ఆధారంగా ఏం రాయొచ్చు మనం? TDS is equal to du plus pdv అని రాయొచ్చు. TDS is equal to du plus pdv. ఓకేనా? du is equal to TDS is equal to du plus pdv రాసి ఈ విలువను తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేమొస్తుంది? TDS ప్లస్ VDP ఈక్వల్ టు 0 అయింది. TDS ఇదంతా TDS అయిపోయింది. du ప్లస్ pdv, TDS ప్లస్ VDP ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 అనుకుందాం. TDS plus VDP is equal to 0. Let us suppose that S is a function of P and T. S is a function of P and T. S is a function of P and T. Then change in entropy. ds. అంతే కదా? చేంజ్ ఇన్ ఎంట్రోపీ ds can be expressed as, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ds is equal to dou s by dou p of t constant dp plus dou s by dou t p constant dt. ఇక్కడ ఏం రాసాం? ds కి కింద పైన dp రాసాం, ఇక్కడ డోటీ రాసాం. మళ్ళీ యాక్చువల్గా అదే వాల్యూ మనకి వచ్చింది. ఇప్పుడు ఈ ds విలువని తీసుకెళ్ళి, ఈ ds విలువ ఉంది కదా, దీనిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుద్ది మనకి? t into dou s by dou p, t into dou s by dou p of t dp plus t into dou s by dou t of p constant dt. ఇదంతా ds వాల్యూ ప్లస్ VDP ఈక్వల్ టు 0. ఇది రెండో ఈక్వేషన్ అనుకుందాం. VDP ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, t ఇంటూ డో ఎస్ బై డో పి ఆఫ్ టి డిపి, t ఇంటూ డో ఎస్ బై డో టి ఆఫ్ పి డిటి ప్లస్ VDP ఈక్వల్ టు 0 అనే ఒక సమీకరణం. నౌ చూడండి, t ఇంటూ డో ఎస్ బై డో టి ఆఫ్ పి ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది దీనికి? t ఇంటూ డో ఎస్ బై డో పి అంటే ఏమవుతుంది? TDS బై డో టి ఆఫ్ పి దట్ ఈక్వల్ టు, ఇది ఫ్రమ్ డెఫినేషన్ ఏమవుతుంది? సిపి అవుతుంది. ఏమవుతుంది? TDS ఈజ్ ఈక్వల్ టు DQ డో క్యూ బై డో టి ఆఫ్ పి అంటే సిపి. ఏమవుతుంది? స్థిర పీడనము వద్ద 1 గ్రాము యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన విశిష్టోష్ణాన్ని స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్, స్థిర పీడనం వద్ద విశిష్టోష్ణాన్ని తెలుపుతుంది. ఇది ఒకటి. ఇక్కడ మనం t ఇంటూ డో ఎస్ బై డో టి ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, అది సిపికి సమానమైంది.
ఇప్పుడు ఇక్కడ డో ఎస్ బై డో పి ఆఫ్ టీ మీద ఒక మనకి మ్యాక్స్వెల్ రిలేషన్స్ గుర్తొచ్చినాయి. మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ మీరు కంపల్సరిగా బాగా గుర్తుంచుకోవాల్సినవి. ఎందుకంటే ఏ రిలేషన్ ఎక్కడ వాడతామో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏం చేయాలి, కంపల్సరిగా తరువుగా ఉండి వాటిని ఎక్కువ మీరు నాలెడ్జ్ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు డో ఎస్ బై డో పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ ఆఫ్ పి కాన్స్టెంట్. ఇది ఎక్కడి నుంచి, మనకి ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్. From Maxwell's relation నుంచి dou s by dou p of t is equal to minus dou v by dou t of p. ఇది మ్యాక్స్వెల్స్ రిలేషన్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ సిపి విలువని తర్వాత ఈ రిలేషన్లోనే dou s by dou p of t is equal to minus dou v by dou t of p విలువల్ని తీసుకెళ్ళి సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం, దీనిలో ప్రతిక్షేపిద్దాం. సబ్స్టిట్యూటింగ్ above values in equation 2. అప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్ టీ ఇంటూ dou v by dou t of p dp plus cp dt plus vdp. చూడండి ఒకసారి జాగ్రత్తగా, dou s by dou p of t is equal to minus dou v by dou t of p. dou s by dou p of t is equal to ఇది, ఓకేనా. నెక్స్ట్ t ఇంటూ డో ఎస్ బై డో టీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు డో క్యూకి సమానం. డో క్యూ అంటే డో క్యూ బై డో టీ ఆఫ్ పి అంటే సిపికి. కాబట్టి ఈ సమీకరణం ఏమైంది, మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి డిపి సిపి డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. ది అబౌవ్ ఈక్వేషన్ ఏంటి మనకి, మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి డిపి ప్లస్ సిపి డిటి ప్లస్ విడిపి ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నామని చూడండి, సిపిడిటి ఈక్వల్ టు ఈ మైనస్ అటువైపు తీసుకొద్దాం, డో వి బై డో టీ ఆఫ్ పి కాన్స్టెంట్ డిపి మైనస్ విడిపి. ఈ విధంగా రాస్తాం సిపిడిటి. దేర్ఫోర్ సిపిడిటి ఈక్వల్ టు, ఇక్కడ రెండిట్లో డిపి అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్ తీద్దాం. ఇప్పుడు టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి ఇంటూ డిపి. టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి ఇంటూ డిపి. ఇప్పుడు చూడండి, dt by dp is equal to 1 by cp into t into dou v by dou t of p minus v. ఓకేనా, dou t by dou p of is equal to 1 by cp into t into
dou v by dou t of minus v. Therefore, dou t by dou p of h, ఎంథాల్పీ కాన్స్టెంట్ అనుకున్నాం కదా, 1 by cp into t into dou v by dou t of p minus v. దీన్ని ఏమంటారంటే, దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఫర్ కూలింగ్ ప్రొడ్యూస్డ్ బై జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. expression produced by Joule Kelvin effect. Joule Kelvin effect. ఈ dou t by dou p of h ని ఏమంటారంటే ద రేషియో ఆఫ్, ఏదేది దాని యొక్క అంటే ద రేషియో ఆఫ్ ఉష్ణోగ్రతలోని మార్పు మరియు పీడనంలోని మార్పు. ఉష్ణోగ్రతలోని మార్పు తర్వాత పీడనంలోని మార్పుని ఏమంటారంటే జౌల్ కెల్విన్ గుణకము. డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. దిస్ ఈస్ ఏమంటారు, జౌల్ కెల్విన్ గుణకము, కోఎఫిషియంట్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, డో టీ పై డో పి ఆఫ్ హెచ్. ఇప్పుడు చూడండి, డో టీ పై డో పి ఆఫ్ హెచ్ అనేది పాజిటివ్ అయితే ధనాత్మకమైతే ఏమవుద్ది అనగా, ధనాత్మక పీడనం తగ్గినచో ఉష్ణోగ్రత కూడా తగ్గును. పీడనం తగ్గినచో ఉష్ణోగ్రత కూడా తగ్గుద్ది. కాబట్టి దీన్ని ఏమంటారంటే, పాజిటివ్ అయితే కూలింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇక్కడ ఏమవుద్ది, వాయువు చల్లబడుతుంది. ఏది, డో టీ పై డో పి ఆఫ్ హెచ్ అనేది పాజిటివ్ అయితే కూలింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏమవుద్ది, ఇక్కడ పీడనము తగ్గినచో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. కాబట్టి వాయువు యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. కాబట్టి వాయువు చల్లబడుతుంది. కాబట్టి ఇది కూలింగ్ ఎఫెక్ట్. ఇఫ్ డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ఈస్ నెగిటివ్ అయితే అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్. అంటే ఏంటి, ఇక్కడ పీడనము తగ్గినచో ఉష్ణోగ్రత పెరుగుద్ది. ఉష్ణోగ్రత అప్పుడు పెరిగిందో అప్పుడు ఏమవుద్ది, వాయు ఉష్ణోగ్రత పెరుగుద్ది. కాబట్టి ఇక్కడ వాయువు వేడెక్కుతుంది. కాబట్టి ఇది ఏం ఎఫెక్ట్, ఇది వాయువు వేడెక్కుతుంది. కాబట్టి హీటింగ్ ఎఫెక్ట్, వేడెక్కుతుంది. నెక్స్ట్, డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ఈస్ జీరో. డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ఈస్ జీరో అయిందనుకో, అప్పుడు ఏంటి, దేర్ ఈస్ ఏ నైదర్ కూలింగ్ నార్ హీటింగ్. 0 అయితే ఏమవుతుంది, జౌల్ థామ్సన్ వాక్యూమ్లో వేడెక్కదు, చల్లబడదు. There is neither cooling nor heating. This type of temperature is known as inversion temperature. విలోమన ఉష్ణోగ్రత అంటారు. ఇది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్. దీని నుంచి మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్.
Joule Kelvin effect for perfect gas. Joule Kelvin effect for perfect gas. Perfect gas. ఆదర్శ వాయువుకి జౌల్ కెల్విన్ ఫలితము ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to RT. PV is equal to RT. వీని మెయిన్గా రాసుకున్నాం అనుకో ఏమవుద్ది? RT by P. RT by P. ఇప్పుడు డో V by డో T of P is equal to ఏమవుద్ది? R by P. R by P. ఈ విలువను తీసుకెళ్ళి మనము ఇక్కడ చూడండి డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ఈస్ ఈక్వల్ టు 1 by CP into డో వి బై డో టీ ఆఫ్ పి వచ్చి చూసారా? ఆ విలువలో ప్రతిక్షేపించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది చూడండి డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 1 by CP into T into R by P. డో వి బై డో టీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై పి కాబట్టి ఆర్ బై పి సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ వి ఉంది. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 by CP into 1 by CP into 1 by CP into PV is equal to RT. PV is equal to RT తెలుసు కాబట్టి మీకు TR ఉన్న చోట ఏం చేస్తారు? PV by P. P minus V equal to 0. Equal to 0 రాస్తాం. Therefore ఏమవుతుంది అప్పుడు మనకి 0 అవుతుంది, మొత్తం 0 అయిపోయింది. కాబట్టి జౌల్ కెల్విన్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈ 0. జౌల్ కెల్విన్ effect for perfect gas is 0. Joule Kelvin effect for perfect gas is 0. ఇది ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటి? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఏంటి? దానికి ఎక్స్ప్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ జౌల్ కెల్విన్. కోఎఫిషియంట్ అంటే ఏది? డో టీ పై డో పి ఆఫ్ హెచ్ ని కన్సిడర్ చేస్తాం. తర్వాత జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఐడియల్ గ్యాస్ కి ఎలా డిరైవ్ చేయొచ్చు అంటే చివరికి ఏముంది? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈస్ 0 అని మనకి డెరివేషన్ లో రావటం జరిగింది. ఒకసారి చెప్తాను ముందు. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వెన్ ఎ గ్యాస్ అండర్ ఏ కాన్స్టెంట్ హై ప్రెషర్ పాస్డ్ త్రూ ఏ పోరస్ ప్లగ్ to a region of constant low pressure, there is a change in its temperature. This is called Joule Kelvin effect. స్థిరంగా ఉన్న జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో స్థిరంగా ఉన్న ఒక వాయువును అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతంలోకి పోరస్ ప్లగ్ ద్వారా పంపించినప్పుడు దానిలో ఉష్ణోగ్రతలో మార్పు అనేది సంభవిస్తుంది. అది ఓకే. నెక్స్ట్ క్లాస్లో వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అనేది చదువుదాం. ఓకేనా? సరే, ఈ రోజుకి క్లాస్ ఇది చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ పార్టిసిపెంట్స్ ఎంతమంది వచ్చారు? 19 మెంబర్స్. ఒకసారి అటెండెన్స్ చూడండి. గీతిక, నెక్స్ట్ దుర్గా ప్రసాద్, తర్వాత